సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. అడగాలి సార్, అసలు మీడియా ప్రస్తుతానికి ఉన్న మీడియా ఏ విధంగా ఉందంటారు? ఈ విషయం మిమ్మల్ని ఖచ్చితంగా అడగాలి. అది ఏ ఇష్యూ అయినా కూడా మీడియా పాత్ర అనేది ఖచ్చితంగా ఉంది, మీరు కూడా చూస్తున్నారు. ఒరిజినల్గా అసలు మీడియా ఎలా ఉండాలి, ఇప్పుడు ఎలా ఉందంటారు మీ ఉద్దేశ ప్రకారం? అంటే రెండు రకాల రోల్స్ ప్లే చేస్తుందండి మీడియా. 24 గంటలు ప్రోగ్రామింగ్ ఉంది, దాంట్లో 3-4 గంటలేమో ఈ దొంగ ప్రకటనలకే వెళ్ళిపోతుంది. అది ఈ ప్రేయర్ ఆయిల్స్ అమ్మే పాస్టర్ల దగ్గర నుంచి ఈ తాళ్ళు దారాలు ఇట్లాంటివన్నీ అమ్మే యంత్రాలు అమ్ముకునే వాళ్ళు, లేకపోతే లేని రాసులతో వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి అమ్ముడుపోయారు. ప్రతి అరగంటకి ఇన్ని డబ్బులని ఇస్తారు కదండి. నేను ఒకసారి అడిగితే 30,000 అన్నారు. నా కోసం కాదు, అసలు ఏంటి అని కనుక్కోవడానికి. స్లాట్ బుక్ చేసుకోవాలి, దానికి ఎంత అంటే ఫుల్ ఇయర్ బుక్ చేస్తే కన్సెషన్ ఉంటుందని మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. దిస్ ఈజ్ అ బ్యాడ్ థింగ్. క్యారవాన్ మ్యాగజైన్ ఉందండి. నేను చిన్నప్పుడు క్యారవాన్ మ్యాగజైన్ బాగా చదివేవాడిని. వాళ్ళు ఇట్ ఈస్ అవర్ పాలసీ, మేము లిక్కర్ కానీ సిగరెట్స్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ యాక్సెప్ట్ చేయం. అంటే నా వ్యాపారం నాది, చూస్తున్నారు కాబట్టి తీస్తున్నానని చెప్పే దొంగ డైరెక్టర్లు ఉన్నారు చూడండి, సినిమా డైరెక్టర్లు, అట్లాంటి వాళ్ళు అనమాట. ప్రజలు చూస్తుంటే వాళ్ళ అవసరం, నువ్వేంటి సబ్బు అమ్ముతున్నావా, నువ్వు ఉన్న ప్రొఫెషన్ ఏంటి, దాని వాల్యూ ఏంటి, ఈ ఫోర్త్ ఎస్టేటు ఇది అంతా ఏంటి దాని అర్థం, ఫ్రెంచ్ విప్లవానికి దానికి దోహదం చేసింది కాబట్టి ఫోర్త్ ఎస్టేట్ అన్నావబ్బా, నువ్వేం విప్లవం తెస్తున్నావు ఇక్కడ, నువ్వు చేసే చెత్తకు విప్లవం కూడానా మళ్ళీ. ఇట్లాంటి మీడియా వాళ్ళందరూ కూడా దే ప్రమోటెడ్ దిస్ చైల్డ్ కదండి, ఫర్ ద రాంగ్ సైడ్ కదండి. సో వాళ్ళని ఛాలెంజ్ చేయాలి, కానీ మనం చెప్పేది అక్కడే చెప్పాలి. మనం చెప్పింది రికార్డెడ్ దీంట్లో చెప్తే మనం చెప్పింది తీసేస్తారు. సో జర్నలిస్ట్ మనల్ని అడిగినప్పుడు నువ్వే కదా చేసింది అని నేను జర్నలిస్ట్ని లైవ్లోనే అడిగేవాడిని. కానీ స్టోరీ వాజ్ సో కంపెల్లింగ్. నేను టీవీలో కూర్చోవడానికి ఏం పుట్టలేదు, అది నాకు అంత అవసరం కూడా లేదు. టీవీలో లేకముందు కూడా నాకు ఐ హ్యాడ్ ఎ లైఫ్, ఐ విల్ స్టిల్ హ్యావ్ ఇట్ లేటర్. బట్ దిస్ మ్యాటర్ ఈజ్ వైటల్ ఫర్ అవర్ యాక్టివిటీ యాజ్ హ్యూమన్స్. సో నేను అనేది ఏంటంటే, ఈ 9 కోట్లలో సగం మంది దగ్గర టీవీ ఉంటే దాంట్లో 10% మంది ఈ ప్రోగ్రాం చూసుంటే, ఈ 1 కోటి మంది కూడా 6 ఏళ్ల పాపని ఇట్లా ఆడుకుంటూ ఉంటే వీళ్ళు చూస్తూ ఉన్నారు. చోద్యం బెడ్రూమ్లో టీవీలు పెట్టుకుని, ఫ్రంట్ రూమ్లో టీవీ పెట్టుకుని, ఎవరి ఫ్యామిలీ ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకి ఇంపార్టెంట్ అయిపోయింది సార్. ఇట్స్ టెరబుల్. ఈ వయసు వచ్చిన పనికిరాని వాళ్ళందరూ ఒక పాపని ఇట్లా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటే దీన్నంతా చోద్యం చూస్తూ ఉన్నారా, అందుకని వెళ్ళాను నేను. ఎవరూ చేయట్లేదని, ఎవడన్నా చేస్తే నేను క్రికెట్ మ్యాచ్ చూసుకుంటాను. సో ఇట్ వాజ్ డన్ not because I want to, but because I was compelled to do it. సో నేను వెళ్ళంగానే ఇందాక మీకు చెప్పినట్టుగా నా ఫ్రెండ్స్, నువ్వు హిందువులకు వ్యతిరేకం అంటే, అయ్యా ఆయన హిందూ కాదయ్యా ఆయన బుద్ధిస్ట్ అని చెప్పాల్సి వచ్చింది. అంటే వాళ్ళ మతం గురించి వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితి, నేను ఎడ్యుకేట్ చేయాల్సి వచ్చింది. పునర్జన్మల మీద క్వశ్చన్స్ వచ్చినాయి, పునర్జన్మల మీద డిస్కషన్స్ పెట్టారు. ఎవరో ఒక రెవరెండ్ పాల్ గారిని పిలిచారు. నేను రెవరెండ్ పాల్ గారు TV9లో కూర్చున్నాను. అయితే యాంకర్ గారు పరిచయం చేయాలి కదా, ఫస్ట్ పాల్ గారితో మొదలుపెట్టారు. రెవరెండ్ పాల్ సత్యప్రచారకులు అన్నారు. ఆగండి, ఆయన సత్యప్రచారకులు అయితే నేను ఎవరండి అన్నా. అంటే లేదు ఆయన చెప్పారు, ఆయన చెప్పుకొని అండి నేను సత్యప్రచారకుడు అని. మీరు ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తారు? అట్లా మీరు ఇట్లా ఇంట్రడ్యూస్ చేస్తే మీరు ఒక స్టాంప్ వేసినట్టు. క్రిస్టియన్ ప్రచారకుడు అనండి. ఇప్పుడు మీరు భిన్న భావాలు గల వారిని కూర్చోబెట్టారు, ఈ నిజం చెప్తాడంటే నేనేం చెప్తున్నా అబద్ధమా? అంటే ద పోర్ట్రేయల్ ఆఫ్ పీపుల్ ఇన్ ద పబ్లిక్ లైఫ్ అట్లా మొదలయ్యి అందరూ నన్ను అపోజ్ చేస్తే ఐ పేషెంట్లీ ఎక్స్ప్లెయిన్, ఐ గేవ్ రీజన్స్ ఏమిటి అని. అంటే మనిషి మళ్ళీ పుట్టే అవకాశం లేదు. అట్లాగే దలైలామా గారు చైనా నుంచి పారిపోయి ట్యాక్సులు కట్టనని పారిపోయి వస్తే, ఆయన పారిపోయినందుకు ఈ యానివర్సరీ అయింది, 50 ఏళ్ళు అయింది. చైనాకి 50 ఏళ్ళు వచ్చినాయి, ఈయన పారిపోయి ఇన్నేళ్ళు అయింది, ఈయనకి 75 ఏళ్ళు వస్తున్నాయి. ఈ యానివర్సరీస్ అన్నింటినీ కూర్చోబెట్టుకుని ఆయన బర్త్డే పార్టీ చేసుకుంటున్నాడు ఈ పాపతో. సో లెట్ us ఎక్స్పోజ్ దిస్ మ్యాన్. మై పాయింట్ ఈజ్ కుంభస్థలాన్నే కొట్టాలి, గల్లీకా లీడర్ మనకు అక్కర్లేదు.
దలైలామా ఎవరు? దలైలామా history ఏం తీశారు చేస్తారు? ఎస్, దలైలామా ఈజ్ ద లీడర్ ఆఫ్ వజ్రాయన బుద్ధిజం. దలైలామా లాంటి ఆ పర్సన్ని మీరు ఒక్కరు ఎలా ఎదుర్కోగలిగారు అనేది నా క్వశ్చన్. The force of human rights, the moral force of human rights, nothing else. దలైలామా అయితే ఏంటి? ఆయన చంకలో నోబెల్ ప్రైజ్ పెట్టుకుని తిరిగితే నాకేంటి? ఇక్కడ జరుగుతున్నది అబ్యూజ్ ఆఫ్ రైట్స్ ఆఫ్ పీపుల్. దట్ ఈస్ ఆల్ దట్ మ్యాటర్స్. ఈ బుద్ధిజం ఏదైతే ఉందో దాంట్లో 3 శాఖలు ఉన్నాయండి. చాలామందికి అది తెలీదు. 4వ శాఖ అంబేద్కర్ ఇచ్చిన నవయానం కూడా అవుతుంది. మొదటి శాఖ ఏమిటి? యు ఆర్ టాకింగ్ అబౌట్ హీనాయన. హీనాయన తర్వాత దాని ఎలా చెప్పాలి అని అంటే మహాయానం వచ్చి తనే సుపీరియర్ అని చెప్పి అప్పటిదాకా ఉన్న భావాల్ని హీనాయానం చేసింది. ఇది మహా, ఇది హీనాయానం. ఇవి కాకుండా మౌంటైన్ బుద్ధిజం ఏదైతే ఉందో, ఈ కొండల్లో ఏదైతే ఉందో, దట్ ఈజ్ వజ్రాయన బుద్ధిజం. వీటన్నిటికంటే సుపీరియర్ అంబేద్కర్ గారి నవయానం. బట్ దట్ ఈజ్ ఎ రీసెంట్ ఇన్నోవేషన్. వజ్రాయనం అన్నది కొండల్లో ఉన్న బుద్ధిజం. అది అక్కడ లోకల్ తంత్ర, మిస్టిక్ ఐడియాస్, రిచువల్స్ వాటితో అంతా పెనవేసుకుని ఉన్న ఒక ఫిలాసఫీ ఆఫ్ లివింగ్ అండ్ ప్రేయర్ అండ్ రిచువల్ అండ్ సో ఆన్. ఈ బుద్ధిజంలో, వజ్రాయన బుద్ధిజంలో హ్యూమన్ రైట్స్ ఎక్స్ప్లాయిటేషన్ చాలా ఘోరంగా ఉంటుంది, మామూలుగా కాదు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే దలైలామా గారు ఈయనకంటే ముందు వాళ్ళు. ఇప్పుడు ఈయనకంటే ముందు అనడానికి కష్టం అండి. ఎందుకంటే దలైలామా ఏమంటున్నారు? ఒకడే మనిషి చచ్చిపోయి మళ్ళీ పుడితే అతనే ఈ దలైలామా. అంటే నెంబర్ 1 దలైలామాకి నెంబర్ 14 దలైలామాకి డిఫరెన్స్ లేదు. సేమ్ రీసైకిల్డ్. ఆయన చచ్చిపోవడం మళ్ళీ పుట్టడం, చచ్చిపోవడం మళ్ళీ పుట్టడం, సేమ్ మ్యాన్ కదండి. మీ ఉద్దేశ ప్రకారం ప్రపంచానికి స్వామీజీల అవసరం లేదంటారా? ప్రపంచానికి స్వామీజీల అవసరం అస్సలు లేదండి. ఎవరు అవసరం ఉందంటారు? ప్రపంచానికి తమ జీవితాల గురించి తామే ఆలోచించుకునే మనుషులు కావాలండి. ఎవరో ఎక్కడి నుంచో వచ్చి చెబితే మనకు వచ్చేదేమీ లేదు. మనం ఇప్పుడు స్వామీజీ అక్కర్లేదు అని అంటున్నాను. వాట్ ఐ రియల్లీ మీన్ ఇస్ we may need teachers of morality, but not preachers of morality. ఇప్పుడు వారి జీవితం could be a model for others. ఆదర్శవంతంగా కొంతమంది బతకటం అన్నది ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ లెసన్ టు అదర్స్. ఆయన అలా బతికారు, ఆవిడ అలా బతికారు అంటమే ఇట్ కుడ్ బి అన్ ఇన్స్పిరేషన్ టు పీపుల్. బట్ వై ప్రీచింగ్ అండి? ప్రీచింగ్ అంతా కూడా ఒక సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి. స్వామీజీలని మీరు నేను అనుకుంటున్నది ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్. వీళ్ళు ఒక మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ నడుపుతున్నారు. వీళ్ళందరూ ఇక్కడ ఎండ బాగా ఉన్నప్పుడు అమెరికాకి వెళ్ళి ప్రవచనాలు చేసి అక్కడ కాళ్ళు కడిగించుకోవడానికి $50,000 తీసుకుని ఆ కడుక్కున్న కాళ్ళు తర్వాత నీళ్ళు వస్తాయి ప్లేట్లో, ఆ నీళ్లు నెత్తిన పోసుకోవడానికి మళ్ళీ $1,000 తీసుకుంటున్నారు చూడండి. అటువంటి వారు దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ real spiritual moral activity. They are exploiting the gullibility, vulnerable gullibility of many people. వీళ్ళందరూ అమెరికాకి వెళ్ళి డబ్బులు బాగా సంపాదించుకున్నారు కానీ పాపం ఆలోచన అన్నది వదిలేసి వెళ్ళారు. ఇప్పుడు కోతి గుండెకాయ అక్కడే పెట్టేసి మొసలిపైకి ఎక్కింది అని మనకు కథ ఉంది చూడండి. అట్లా తెలివి ఎక్కడో పెట్టి అక్కడ డబ్బుల సంపాదనలో ఉన్నారు మన వాళ్ళు. ఏంటండి ఇది అసలు ఏం దారుణం అండి ఇది. ఒక మనిషి కాళ్ళు కడగటం ఏంటండి? ఆ కడిగితే మళ్ళీ దానికి $50,000 ఇవ్వటం ఏంటండి? ఆ తర్వాత కడిగిన నీళ్లు తీసుకుని నెత్తి మీద పోసుకోవటం ఏంటండి? అంటే ఐ థింక్ దిస్ ఈజ్ కౌంటర్ కల్చరల్. దిస్ ఈజ్ ఇన్సల్టింగ్ టు అవర్ సెల్వ్స్. సో ఐ ఫీల్ దీస్ ఆర్ నాట్ ద రైట్ థింగ్స్ టు డూ. అటువంటి ప్రీచర్స్ మనకు అక్కర్లేదండి. బట్ వీ నీడ్ పీపుల్ హూ ఆర్ ఏబుల్ టు గివ్ అ కైండ్ ఆఫ్ గైడెన్స్ ఇన్ మొరాలిటీ. అది చాలామంది గొప్ప వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. అది ఇట్ కుడ్ బి అంబేద్కర్, ఇట్ కుడ్ బి బర్టన్ రసెల్, ఇట్ కుడ్ బి M.N. రాయ్, ఇట్ కుడ్ బి ఐజాక్ ఎసిమోవ్. ఇంతమంది మీరు పేర్లు చెప్తున్నారు. అసలు నేటి జనరేషన్కి M.N. రాయ్ దగ్గర నుంచి మీరు ఇప్పుడు ఎన్నో పేర్లు చెప్పారు, అందులో కొన్ని నాకు తెలియదు, అది తీసి పక్కన పెడితే అసలు మినిమం మీరు చెప్పే రైటర్స్ కానీ గొప్ప మహానుభావులు కానీ ఈ నేటి జనరేషన్కి ఎంతమందికి తెలుసు? తెలీదు. దట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ పేరెంట్స్
and the failure of the system and of the media. ఎందుకు తెలీదు అని అంటే వాళ్ళ గురించి చెబితే చాలా విషయాలు మనం నేర్చుకోవాలి కాబట్టి ఈ సోమరిపోతు జీవితాన్ని గడిపే వాళ్ళందరూ కూడా వాటిని ముట్టుకోకుండా డే టు డే లైఫ్ గడుపుతున్నారు కాబట్టి దీస్ గ్రాండ్ lights of civilization, and their light is not accessible to us or visible to us. ఒక లైట్ హౌసెస్ లాంటి వాళ్ళు వీరు. మనకి మార్గం చూపించే జీవితాలు వాళ్ళవి, వాళ్ళ భావాలు. ఒక పెద్ద మనిషి తప్పులు చేయడం అంటే చేస్తారేమో, కానీ ఈ పెద్ద మనుషుల డెఫినేషన్ వాళ్ళ తప్పుల ద్వారా కాదు, వాళ్ళు చేసిన గొప్ప పనుల ద్వారా. ఏమిటా గొప్ప పనులు, ఎలా బతికారు వీళ్ళు అన్నది మనం చూస్తూ ఉంటే we also don't have to start from zero. వాళ్ళ లైఫ్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ అచీవ్మెంట్స్ చూసుకొని వీ కెన్ స్టార్ట్ సమ్వేర్ ఎల్స్ ఇన్ అవర్ లైఫ్స్. అది జరగట్లేదు కదండి. స్కూళ్ళల్లో పాఠాలు కూడా ఆ డైరెక్షన్లో లేవు. వీ హ్యావ్ ఎన్ ఎగ్జామినేషన్ సిస్టమ్. మీకు అంటే ఈ ఎడ్యుకేషనల్ సిస్టమ్ మీద కోపం రాలేదా? I have never been part of the education system అండి. స్కూల్ వరకు ఎస్, ఇంటర్మీడియట్ ఎస్, డిగ్రీ కాలేజ్లో నేను చెట్టు కింద ఎక్కువ కూర్చున్నది, క్లాస్లో కాదు.